నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. తేదీ 5/6/2026 శుక్రవారం అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మండలంలో ఆర్డీఓ ఆఫీస్ ఆవరణలో శుక్రవారం రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శుక్రవారం ఒక నియోజకవర్గంలో 4 పర్యటనలో భాగంగా పీజీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాలలో జరపాలని ఆదేశించి ఉన్నారు. ఇందులో భాగంగా 5/6/2026 శుక్రవారం స్థానిక బంగ్లా రోడ్లోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆధ్వర్యం ఆర్డీఓ విజయజ్యోతి కుమారి మీడియాకు వివరాలను వెల్లడించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో మరియు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా జిల్లా కలెక్టర్ గారికి అర్జీ రూపంలో అందజేయాలని, జిల్లా అధికారులు అందరూ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరవుతారు కావున అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు. అదేవిధంగా 5వ తేదీ నుంచి ఎస్ఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ రివిజన్ ప్రోగ్రాం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఓటర్ పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసి అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాధానం ఇవ్వాలని అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారి విజయజ్యోతి వివరాలు వెల్లడించారు. అదేవిధంగా శుక్రవారం రాత్రి అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ విజయజ్యోతి కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ప్రజలందరూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని మీ సమస్యలపై అర్జీ రూపంలో తెలియాలని వారు కోరారు. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం గత నెలలో అంటే మే నెలలో 7-8 తారీఖులో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు సచివాలయంలో, మన ఏపీ సచివాలయంలో. అందులో మన అందరు కలెక్టర్స్కి ఆ రోజే మన సీఎం గారు ఒక విషయం చెప్పారు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో 1 కాన్స్టిట్యున్సీ 4 విజిట్స్ అని, ఒక కాన్స్టిట్యున్సీలో అదే నెలలో వరుసన 4 వారానికి ఒక రోజు చొప్పున వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అందరి గ్రీవెన్స్లు తీసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. అట్లా అంటే ఎందుకంటే ప్రతి గ్రీవెన్స్కి మనము మండే తీసుకుంటా ఉన్నాం, మండల్స్లో తీసుకుంటున్నాం, అట్లానే ఎవరి ఆఫీసులో ఎవరి కార్యాలయాల్లో వాళ్ళు తీసుకుంటున్నారు, కలెక్టరేట్లో కలెక్టర్ గారి సిబ్బంది అంతా తీసుకుంటా ఉన్నారు. అయినప్పటికి కూడా ఇంకా ఈ గ్రీవెన్స్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి, తగ్గట్లేదు. చాలా వరకు రెడ్రెస్ అవుతానే ఉన్నాయి, అయినప్పటికి కూడా ఇంకా పదే గ్రీవెన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటి శాశ్వత పరిష్కారం నిమిత్తం మరి మండల స్థాయిలో తహసీల్దార్ కూడా ఒక నెలలో 4 విజిట్స్ ఒకే గ్రామంలో, అట్లానే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక కాన్స్టిట్యున్సీలో 4 విజిట్స్, ఈ విధంగా మళ్ళీ అట్లానే ఆర్డీఓ గారు కూడా ఒక నెలలో 2 విజిట్స్ కంపల్సరీగా చేయాలి ఒకే ప్లేస్లో. ఈ విధంగా రెడ్రెస్లు అంటే ప్రజల యొక్క సమస్యల పరిష్కార నిమిత్తం అనేక దశల్లో ఈ గ్రీవెన్స్ అనేది పెడుతూ మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటా ఉంది. అందులో భాగంగా మనం ఆల్రెడీ గత 15 రోజుల క్రితం పెట్టున్నాము సంతమాగులూరు మండలంలో. అట్లానే ఈ 2వ వీక్లో ఈ కాన్స్టిట్యున్సీలో అద్దంకి మండలం పెడతా ఉన్నాం. అద్దంకిలో మన ఆర్డీఓస్ ఆఫీస్ వెన్యూ మన క్యాంపస్లోనే పెడుతున్నాం. దానికి గ్రామం సంబంధించిన ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించిన గ్రీవెన్స్ అన్నీ కూడా రేపు అనగా 5వ తారీఖున 5/6/2026 తేదీన రేపటి రోజున మరి శ్రీయుత గౌరవనీయులు శ్రీయుతులు గొట్టిపాటి రవికుమార్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు, అంతేవిధంగా అదే కాకుండా మన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జేసీ గారు, అదేవిధంగా మన కలెక్టరేట్కి సంబంధించి మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన అందరు హెచ్ఓడీలు, అన్ని శాఖల హెచ్ఓడీలు వాళ్ళ సిబ్బందితో సహా వచ్చేసి మరి ఇక్కడ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఎన్ని గ్రీవెన్స్ ఇచ్చినా తీసుకుంటారు. వాటికి సంబంధించి సత్వర పరిష్కారం, ఏదో కాగితం తీసుకున్నాం వెళ్ళాము కాదు, ఆ గ్రీవెన్స్లో నిజంగా బాధితుడికి ఏ సమాచారం కావాలి, లేకపోతే ఏ అవసరం ఉంది, ఏ పని ఉంది అనేది అక్కడే కొంత ప్రక్షాళన చేసి వాళ్ళకి ఇమీడియట్గా ఆయా శాఖలకి ఎవరి శాఖకు సంబంధించిన గ్రీవెన్స్ చూసి వాళ్ళకి పంపించడం, అట్లానే ప్రతిదీ ఆన్లైన్ చేయటం, వాళ్ళకి నిర్ణీత మన సిటిజన్ చార్టర్ ప్రకారం ఏదైతే సమస్యకి ఎన్ని రోజులు పరిష్కారం అని ప్రభుత్వం నిర్ణయించిందో ఆ తేదీ లోపల బియాండ్ ఎస్ఎల్ఏకి లేకుండా, అంటే ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపల విచారణ పూర్తి చేసి వాళ్ళకి ఆ గ్రీవెన్స్ని అడ్రస్ చేయడం ద్వారా మరి ప్రజలకు మేలు కలిగే విధంగా మనం ఈ యాక్షన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశ ప్రకారం అందరు జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తూ ఉన్నారు. రేపు మన దగ్గర అద్దంకి మండలం తాలూకు జరిగే మన ప్రోగ్రామ్ కూడా ప్రజలందరూ వచ్చేటట్టుగా సమస్యలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి గ్రీవెన్స్ ఇచ్చే విధంగా
మనందరం కూడా మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా ప్రోగ్రాం జరుగుతుంది. దాంతోపాటుగా భోజన సదుపాయాలు కూడా మనం అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం కల్లా భోజనం చేసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి ఎవరు ఏ గ్రీవెన్స్ సంబంధించిన అర్జీలు కూడా స్వీకరిస్తారు. కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళని కూడా అందరిని ఇన్వైట్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా మీడియా వాళ్ళు కూడా కొంచెం ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ ప్రజా ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని అందరినీ కొంచెం అలర్ట్ చేయాల్సిందిగా పబ్లిక్ని. అదేవిధంగా రాబోయే 5వ తారీఖు నుంచే మనకి SIR అనేది కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. దానిలో భాగంగా మనకి ప్రతి ఒక్క ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ మనకి కంపల్సరీగా ప్రతి ఒక్క ఓటర్ తిరిగి మళ్ళీ BLOకి ఇవ్వాలి పూర్తి చేసి. ఆ పూర్తి చేసేటప్పుడు వాళ్ళకున్న డేటాని తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చక్కగా కరెక్ట్గా రాస్తే దాన్ని మళ్ళీ BLO యాప్లో అప్లోడ్ చేసి ఆ అప్లోడ్ చేసిన డేటానే డ్రాఫ్ట్ పబ్లికేషన్ కింద వస్తాయి ఓటర్స్కి. చాలామంది ఏంటంటే ఊళ్ళో లేరు, లేకపోతే ఎక్కడో పిల్లలు చదువుతున్నారు, ఆ తర్వాత చూసుకోవచ్చు, లేకపోతే కొంతమందికి మర్చిపోయో లేకపోతే ముందులే తర్వాత ఎప్పుడో పెట్టుకోవచ్చు అన్న నిర్లక్ష్యంతో కొంచెం వాటిని ఫైల్ చేయటం మర్చిపోతూ ఉంటారు. దయచేసి మీడియా వాళ్ళు దాన్ని కూడా ఫోకస్ చేసి ప్రతి ఒక్క ఓటర్కి ఎన్యూమరేషన్ ఫాము BLO అప్లోడ్ చేస్తే BLOకి ఇచ్చి కూడా మళ్ళీ BLO అప్లోడ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. అవి కూడా BLAలను అందుకే మాకు పోయిన మీటింగ్లో కూడా అనేక పర్యాలు చెప్పాము. ప్రతి పార్టీ కూడా నేషనలైజ్ పార్టీ కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కానీ ఎవరన్నా కానీ ఖచ్చితంగా BLAలు పెట్టుకోండి. BLA కూడా BLOతో పాటుగా ఆ ఇంటిని సందర్శిస్తే వాళ్ళతో జాయింట్ ఫోటో కూడా పెట్టి అప్లోడ్ చేయమంటున్నాం. ఎందుకంటే రేపు తర్వాత రూమర్స్ కానీ లేకపోతే BLO ఇష్టం వచ్చినట్టు చేశారు, అసలు మా ఇంటికి రాలేదు, ఇలాంటివి కూడా రాకుండా, రూమర్స్ రాకుండా ఉంటాయి. దాంతోపాటుగా కొన్ని స్టేట్స్లో ఏదో ఓట్లు తొలగించారని ఒక అపోహ కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చేదే అంటే మన ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్యమైన ధ్యేయం ఏంటంటే అర్హుడైన ఓటర్ లిస్టులో కంపల్సరీగా ఉండాలి. ఓటర్ లిస్టు నుంచి అర్హుడైన ఓటర్ని తొలగించకూడదు. అదేవిధంగా అనర్హత కలిగిన ఓటర్ని అంటే ఓటు హక్కుకి అవకాశం లేని వాడిని మాత్రం ప్లేస్మెంట్ ఉండకూడదు, ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలి. ఎలిజిబిలిటీ ఉన్న ఓటరు కంపల్సరీగా ఓటర్ లిస్టులో ఉండాలా. ఎలిజిబిలిటీ లేని ఓటర్ ఎవరు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళని తొలగించాలి. ఈ ధ్యేయంతో ముందుకు వెళ్తుంది. అంటే యాక్యురేట్ ఓటర్ లిస్ట్ ఉంటే రేపు సమస్యలు కూడా మనకి తక్కువ వస్తాయని చెప్పేసి ఆ భావంతో మరి ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేస్తూ ఉంది. మరి మన CEO గారు కూడా ఏపీలో ఇదే విధంగా అందరికీ టెలికాన్ఫరెన్స్లు అట్లానే వీడియో కాన్ఫరెన్స్లు ప్రత్యక్ష మీటింగ్ కూడా మాకు మొన్న పెట్టున్నారు. మేమంతా కూడా తహసీల్దార్స్ అందరం కూడా వెళ్ళాము, EROs AEROs అంతా కూడా. దానిలో భాగంగా ఏంటంటే ఎవరు ఏది చెప్పినా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ లక్ష్యం ఏంటంటే అర్హులైన అందరికీ ఓటు ఇవ్వాల్సిందే, అనర్హుల్ని తొలగించాల్సిందే. దానికి అందరూ ప్రజలు కూడా సహకరించాలి. అట్లానే ఏదైనా వ్యక్తికి సిటిజన్కి ఒక చోటే ఉండాలి. కొంతమంది ఏంటంటే అమ్మగారింట్లో, అత్తగారింట్లో, మళ్ళీ ఉద్యోగం చేసే ప్లేస్లో 3 రకాలు ఉంటారు. లేకపోతే ఇంకేదైనా పనులకి వెళ్తే అక్కడ ఎంచుకుంటారు. ఇది అక్కడికి మనం డూప్లికేట్ ఓటర్స్ తొలగిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా అవి ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళు ఇంకా ప్లేస్మెంట్లో ఉన్నారనేది పోయినసారి ఎలక్షన్లో కూడా కొంచెం సమస్యాత్మకమైంది. అలాంటిది లేకుండా చచ్చిపోయిన ఓటర్ని పార్టీలకు అతీతంగా సిటిజన్స్ అందరూ కూడా ఆ ఇంట్లో ఎవరైతే లేని ఓటర్ ఉంటారో వాళ్ళని ఫామ్ 7 పెట్టి డెలిషన్ చేయించుకోవడం అవి చేస్తే ఓటర్ లిస్ట్ ప్రక్షాళన చేసుకొని సక్రమమైన ఓటర్ లిస్ట్ కనుక ఉంటే కనుక ఎర్రర్స్ తగ్గుతాయి, పారదర్శకంగా ఎలక్షన్ జరుగుతాయి, ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేది అందరి అధికారుల అభిప్రాయం. దానికి అనుకూలంగా ఈ SIR ప్రోగ్రాం కూడా రేపు 21/7 జూలై 21కి మళ్ళీ ఈ డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. ఆ పబ్లికేషన్ జరిగినప్పుడు ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి సక్రమంగా ఇస్తారో, BLO అప్లోడ్ చేస్తారో వాళ్ళ వరకే ఆ పేర్లు ఉంటాయి అందులో ఓటర్ లిస్టులో, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో. ఆ ఓటర్ లిస్టును చూసుకొని అందులో కూడా ఏమైనా తప్పులు ఉంటే అప్పుడు మళ్ళీ 1 నెల పాటు క్లెయిమ్స్ తీసుకుంటారు. అబ్జెక్షన్స్ కానీ, డెత్ కేసులు కానీ అన్నీ కూడా ఫామ్ 6, 7, 8 అన్ని ఫామ్స్ తీసుకుంటారు. మళ్ళీ వాటి మీద 1 మంత్లో ఎక్సైజ్ మొత్తం చేసి మళ్ళీ మనం ఎలాగైతే నోటీసులు ఇస్తామో ప్రతి కేసుకి నోటీసులు ఇవ్వడం, BLO విచారణ చేయటం, అట్లానే BLO అప్లోడ్ చేయటం, AERO అప్లోడ్ చేయటం, తర్వాత ERO అప్లోడ్ చేయటం, మళ్ళీ అవన్నీ సెట్ అయ్యి ఫైనల్ పబ్లికేషన్ సెప్టెంబర్లో జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుగానే ప్రజలను కొంచెం అలర్ట్ చేసి ఓటు యొక్క అవసరాన్ని
అదేవిధంగా ఎవరో చేస్తారు, లేకపోతే రాజకీయ నాయకులకు అప్పచెప్పి నా తరఫున ఇంకొకళ్ళు ఎవరో చేస్తారు, లేకపోతే అందరం ఏముందులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనే ధోరణి లేకుండా ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు చేసుకుంటే సులువు. ఏదైనా కానీ ఏ ఎన్యూమరేషన్ అని ఇప్పుడు మనం సెన్సస్ చేస్తున్నాం, చాలామంది ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం బ్రతుకు తెరువు రీత్యా ఎటో వెళ్ళిపోతాం. నేను ఇక్కడ ఉంటాను, కానీ ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు నేను ఉండను. అయినప్పటికి కూడా నా ఇంట్లో ఎవరో ఒకరు ఉండి కనుక సమాచారం కరెక్ట్గా ఇస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లానే కొంతమంది నెలల తరబడి వేరే చోట ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ నిర్ణయించుకున్నారో పర్మనెంట్ రెసిడెంట్గా అక్కడ ఎన్రోల్ చేయించుకోవాలి. దానికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది అందరి అపోహ. ఇదేదో స్టాండర్డ్ ఒక డాక్యుమెంట్ అనేది కాదు, ఓన్లీ ఐడెంటిటీ కోసమే ఆధార్ కార్డు. ఇట్స్ నాట్ ఏ అఫీషియల్ డాక్యుమెంట్. చాలామంది ఏంటంటే ఆధార్ ఉంది కదా, ఆధార్లో ఈ ఊరు అద్దంకిలో ఉన్నట్టు రాస్తాము, అడ్రస్ ఉంటుంది, కానీ అద్దంకిలో రెసిడెంట్ కాదు అతను. కానీ రేపు కోర్టులో ఏం చూస్తాడు, నేను ఆధార్ కార్డు చూపించి నేను ఇక్కడ రెసిడెంట్నే అంటాడు. కానీ ఇక్కడ ఎలక్షన్ విషయంకి వచ్చేటప్పటికి ఎక్కడ కనీసం సంవత్సరంలో 6 నెలల పాటు అంటే 365 రోజుల్లో సగం డేస్ 180 డేస్ అయినా. ఈరోజు అంబేద్కర్ బొమ్మ దగ్గర వారాహి దంత వైద్యశాల దగ్గర తన ఎలక్ట్రిక్ స్కూటీ ఆపి అక్కడే మెట్లపై కూర్చొని బండికి తాళం పెట్టి న్యూస్ పేపర్ చదివి వెళ్దాంలే అని కూర్చున్న 10 నిమిషాలకే పేపర్లో నిమగ్నమైన వ్యక్తిని గమనించిన దొంగ ఉదయం 6:21 టైంలో దర్జాగా స్కూటీ తీసుకొని వెళ్ళాడు. దొంగలు కేవలం అర్ధరాత్రి కాదు, పట్టపగలే మనల్ని గమనించిన వ్యక్తులే, మన పక్కనున్న వ్యక్తులే దొంగలుగా మారతారు. అన్నిటికీ లా అండ్ ఆర్డర్ మన వెంటనే ఉండదు. మనం చేస్తున్న తప్పులకు కూడా పోలీసుల శాఖని నిందించడం సరైనది కాదు. మనం మన జాగ్రత్తలతో ఎంతో పని ఒత్తిడితో ఉండే పోలీస్ వారికి మన పని భారాన్ని తగ్గిద్దాం. బల్లికురవ మండలం బల్లికురవ గ్రామం నందు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం హామీలు కరపత్రాలను దహనం చేసిన బల్లికురవ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఇచ్చిన హామీలు యువతకి 20 లక్షల ఉపాధి హామీ అవకాశాలు, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, ఇంటింటికి ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి. చాలా మందికి డబ్బులు పట్టలేదు. పంగులూరు మండలం పంగులూరు గ్రామం నందు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం హామీలు కరపత్రాలను దహనం చేసిన పంగులూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు.
కోల్సపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కూటమి ప్రభుత్వం హామీలు కరపత్రాలను డాక్టర్ అశోక్ కుమార్ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కోల్సపాడు మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పాలపర్తి శ్రీధర్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కోయి అంకరావు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ జజ్జర ఆనందరావు, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్ళినా సూపర్ సిక్స్ అని ట్రాక్ చేశారు, సూపర్ ట్రాక్ చేశారు. ఎన్నికలు అయిన తర్వాత ఏ ఒక్క హామీ అడిగినా కానీ అయిపోయింది అని మభ్య పెడుతున్నారు. ఎన్నికలకు ముందు అనివిగానటువంటి హామీలు ఇచ్చి అబద్ధపు ప్రచారాలతో ఏ విధంగా గద్దెనెక్కారో ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఆ రోజు సూపర్ 6 అంటూ ఏ వేదిక ఎక్కినా కానీ సూపర్ సిక్స్ అన్నారు. కానీ 2 ఏళ్లలోనే ప్రతి ఒక్కరికి కూడా సూపర్ షాక్ ఇచ్చారు. అద్దంకి పట్టణ బంగ్లా రోడ్ నందు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన అనంతరం కూటమి ప్రభుత్వం హామీలు కరపత్రాలను దహనం చేసిన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అద్దంకి నియోజకవర్గంలో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన కార్యక్రమం 2 సంవత్సరాల వెన్నుపోటుతోనే వాళ్ళు రాజకీయం ఆరంభించారు. అలాగే అలవి కాని హామీలతోటి, ఆచరణ సాధ్యం కాని పథకాలతోటి జనాల్ని మభ్యపెట్టి హామీలు ఇచ్చి సూపర్ 6 అనేటువంటి దాన్ని జనాల్లో తీసుకొచ్చి అందరూ పోయి ఓట్లు వేయడం, దాని ద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతారు. కూడమి ఈరోజు ఎంతోమంది పేదలు ఇదే గ్రౌండ్లో లోకేష్ బాబు గారు మీటింగ్ చెప్పారు. ఒకళ్ళు ఉంటే 15, 2 ఉంటే 30, 3 ఉంటే ఎంత వస్తుందో మీరే ఊహించుకోండి అన్నారు. మరి ఈరోజు 3 ఇంట్లో ఎంత వచ్చినాయో ఒక ఇంటికి వెళ్తే మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఫ్రీ బస్ అన్నారు, సరైన సర్వీస్ ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ ఎక్కించారు. అలాగే పేదలకి కనీస అవసరాలైనటువంటి విద్యా వైద్యాన్ని కూడా వాళ్ళు అందించేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు. దాని మీద ప్రజలందరూ ఎంతో వ్యతిరేకత భావంతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పేదల కోసం పోరాడే పార్టీ. సేవా దృక్పథంతో నాయకులంతా ఏకతాపై నిలిచేటువంటి పార్టీ. మేమందరం కూడా ఈ రోజున పేదల ప్రజాపక్షాన్ని పడి మేమంతా కూడా దీన్ని యుక్తఖండంతో ఖండిస్తా. బాబు పాలన అంతమవ్వాలి, ప్రజా సంక్షేమమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావాలి చెప్పని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై జగన్, జై హింద్. అవసరం లేదు ఇంత త్యాగం చేయడం. మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజుకి ఈ అరాచక గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయిన కారణంగా ఈ నిరసన కార్యక్రమం 6 పథకాలు అమలనే ప్రవేశపెట్టి ఏది సూపర్ 6 అని ఏది అమలు కాని విధానంలో జరుగుతున్నందున ఈ వైఎస్ఆర్ విధ్వంసకర పాలనకు ప్రజలు చరగీతం పాడి రాష్ట్ర అభివృద్ధి కోసం చారిత్రక తీర్పునిచ్చి
కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం మరియు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం దూరదృష్టితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని విశ్వసించి కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నాపై అపారమైన విశ్వాసం ఉంచి వరుసగా 5వసారి అద్దంకి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా గెలిపించిన నా అద్దంకి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ నియోజకవర్గం మరియు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం పనిచేస్తానని ఈ సందర్భంగా మరోసారి హామీ ఇస్తున్నాను. పరశుప్రేమ్ ప్రసాద్ బాబు గారి ఆదరణ కూడిక కార్యక్రమంలో హాజరయ్యి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ తెల్ల శ్రీనివాసరావు మరియు అద్దంకి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ గౌరవ సలహాదారులు, నెహెడ్న్యూ సీనియర్ నాయకులు కుకట్పల్లి అబ్రహం, జే పంగులూరి మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మట్టా కోటయ్య రాము, ప్రధాన కార్యదర్శి శోభన్ బాబు మరియు మండల ఉపాధ్యక్షులు అరిగల ఎలిషా, కోర్సపాడు మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు తేల ప్రసాద్, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు అట్లూరి రవి, కోర్సపాడు మండలం ఎంఆర్పిఎస్ కో ఇన్ఛార్జ్ పాలపర్తి సురేష్ మరియు వల్లాపల్లి ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు ఎదిరా ఏసన్న పాల్గొనడం జరిగింది. అద్దంకి పట్టణంలోని స్థానిక రామ్నగర్ సమీపంలో బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీని నాగులపాడు గ్రామానికి చెందిన సంతోష్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంతోష్ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడు సంతోష్ని ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఇతడి పరిస్థితి నిలకడగా ఉంది. బుధవారం రాత్రి అద్దంకి పట్టణంలో ఉరుములు మెరుపులతో ఒక మోస్తారు వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సైడ్ డ్రైనేజీలు వర్షపు నీటితో పొంగిపోయాయి. కాస్తంత వర్షం పడితే చాలు అద్దంకి పట్టణం మొత్తం చిమ్మచీకటి మయం అవుతుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి సుమారు 2 గంటల పాటు విద్యుత్ తీవ్ర అంతరాయం ఏర్పడి చిమ్మ చీకట్లో ప్రజలు గడిపారు. 4/6/2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 5/6/2026 శుక్రవారం అద్దంకి పట్టణ పరిధిలో జీవన నది గుండ్లకమ్మకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండ్లకమ్మ నదికి తూర్పు వైపున శుక్రవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మొదలగు స్థానిక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ మాజీ కలెక్టర్ దాసరి శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థలు, ప్రజా సంఘాలు మరియు మహిళలు అందరూ కూడా హాజరు కావాలని హిందూ ధర్మ పరిరక్షణ కోఆర్డినేటర్ సంజిరెడ్డి కొండలరావు, పొల్యూషన్ కంట్రోల్ రివర్వేషన్ యాజిటేషన్ కమిటీ కన్వీనర్ మన్నం త్రిమూర్తులు కోరడమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తారీఖున శుక్రవారం అనగా రేపు ఉదయం సుమారు 9 గంటలకి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గారు మరియు ఆర్డీఓ ఎంఆర్ఓ కమిషనర్ వీళ్ళందరూ కూడా పాల్గొంటారని ఈ కార్యక్రమం స్పెషల్గా గుండ్లకమ్మ పుట్టిన నెమలగొండం దగ్గర నుండి కొత్తపట్నం దగ్గర కలిసే గొండాపాలెం వరకు కూడా దగ్గర 7 నియోజకవర్గాల్లో 3 జిల్లాల వారీగా 7 నియోజకవర్గాల్లో దాదాపుగా 220 నుండి 30 కిలోమీటర్లు ప్రవహించి ఇది సముద్ర గర్భంలో కలుస్తుంది జీవనది గుండ్లకమ్మి. దీన్ని రక్షించుకోవటం, పర్యావరణం పరీక్షించుకోవటం అందరూ కూడా ఏం చేయాలంటే మొక్కలు నాటాలి. గుండ్లకమ్మ అనేది రోజు రోజుకి కుంచుకుపోతూ ఎంక్రోచ్మెంట్స్తో పిల్ల కాలువలా తయారైంది. దీని మీద ఫైట్ కూడా చేస్తున్నాం, కోర్టులో కూడా వేసాం. అది జరుగుతుంది. మొన్న కొట్టేశారు. దీన్ని పూర్తిగా ట్రిబ్యునల్ కూడా అయిపోతున్నాం. గుండ్లకమ్మలో ఉన్న రోజు రోజుకి డంప్ అయిపోతుంది గుండ్లకమ్మ నది. దీన్ని ట్రిబ్యునల్ వేసి గుండ్లకమ్మ నది ప్రక్షాళన చేయాలని, ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, జీవరాశి మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే పాత గుండ్లకమ్మ నది మనం చూడాలి. ఒక అద్దంకి మండల పరిధిలో కాదు,
గుళ్ళకమ్మ పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు కూడా ఎందుకని చేయాలి? దాదాపుగా ఇది భూమి పుట్టుకతోటే ఈ వనరులు ఏర్పడ్డాయి. దీన్ని కాపాడుకోవటం మనిషి బాధ్యత. కానీ మానవుడు వీటన్నిటిని మన బాధ్యత గల విషయాలను పక్కన పెట్టి వృక్ష సంపదను నాశనం చేస్తూ, నదీ వనరులను నాశనం చేస్తూ, ఈ రకంగా కొలగొడుతూ జీవరాశిని నశింపజేయడంతో పాటు మనను కూడా ఈ కాలగర్భంలో కలిపేస్తున్నారు. ఈ రకంగా జీవనది గుళ్ళకమ్మ లేకుంటే మానవుడు మనుగడే లేదు, జీవరాశి మనుగడే లేదు. ఇప్పుడు కనుక మనం ఈ జీవనది గుళ్ళకమ్మని కాపాడుకోకపోతే భావితరాలు మనకు క్షమించవు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా అర్థం చేసుకొని ఎంకరేజ్మెంట్స్ కూడా అన్నీ తీసేయటానికి భాగస్వాములు అయ్యి పాత గుళ్ళకమ్మని చూసే విధంగా మనం కాపాడుకోవాలి. అటు ఇటు ఎంకరేజ్మెంట్స్ పూర్తిగా తీసేసి అటు ఇటు కరకట్టలు నిర్మించి వాటి మీద ఆయుర్వేద మొక్కలకి అవసరమైన మొక్కలు మనం వేసుకొని పరిరక్షించుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ప్రజారోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జీవనాన్ని రక్షించుకుంటాము. భావితరాలు కూడా మంచి భవిష్యత్తుని ఇస్తాం. ఇప్పుడు మనం చేయకపోతే ఇక అలాగే ఉండిపోయింది. భావితరాలకి ఒక పిల్ల కాలువలాగా ఉంటుంది, గుళ్ళకమ్మలాగా ఉంటుంది. కాబట్టి రేపు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు గారు స్పెషల్గా తీసుకునే కార్యక్రమంలో వారికి ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు. అలాగే మన స్టేట్ కోఆర్డినేటర్ మిత్రుడు సందిరెడ్డి కొండలరావు మరియు అద్దంకి పట్టణ పరిసర గ్రామ ప్రజలు, పట్టణ ప్రజా సంఘాలు, సాహిత్య సంస్థల సభ్యులు అందరూ కూడా పాల్గొనాలని, జీవనది గుళ్ళకమ్మ ఈ ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యి రక్షించుకోవాలని. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి ఉదయం 7 గంటలకు ర్యాలీ ప్రారంభమై స్థానిక భవానీ సెంటర్ వరకు కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ ప్రజలు, మెప్మా సిబ్బంది మరియు పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు అందరూ పాల్గొని ప్రజలకు పర్యావరణపై అవగాహన కలిగించి ర్యాలీలలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. రేపు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అద్దంకి పురపాలక సంఘంలో ఒక ర్యాలీ అనేది అవగాహన ర్యాలీ ప్లస్ అవగాహన మీటింగ్ అనేది ఒకటి ఉదయం 7 గంటల నుంచి 7 గంటలలోకి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పర్యావరణానికి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళకి కోరిక ఉందో పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేయాలి, పర్యావరణానికి సహకరించాలని ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. అదేవిధంగా రేపు మన ఆర్డీఓ గారి ఆఫీసులో అద్దంకి పురపాలక సంఘానికి సంబంధించినటువంటి గ్రీవియన్స్ కూడా గౌరవ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా పురపాలక సంఘానికి సంబంధించిన గ్రీవెన్స్ ఏదైనా కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడ సార్ మొక్కలు అది వాళ్ళు మనం ఏఎస్ఎన్ న్యూస్ సెంటర్తో సమాప్తం. నమస్కారం.